ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో ద్వారా దేవుని మాటలు వింటున్నటువంటి మీ అందరికీ, బ్రదర్స్, సిస్టర్స్, నా తోటి సాటి సేవకులు, సంఘబిడ్డలు అనేకులకి నా హృదయపూర్వక వందనాలు. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ఒక బలమైన ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ఒక చిన్న సందేశం. ఈరోజు ఇప్పుడు మనకు తెలుసు, ఇది 7వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం. గత 6వ తేదీ గుంటూరు లేమల్లె అనే ప్రాంతంలో ఏసన్న మీటింగ్స్, గుడారాల పండగలు అద్భుతంగా ప్రారంభమైనాయి. అక్కడికి పోయి రాత్రి అంతా అక్కడ దేవుని సన్నిధిలో ఉండి ఇప్పుడు సరిగ్గా నెల్లూరు ప్రాంతంలో ఉన్నాను. నెల్లూరుకి ప్రభు మహాకృప చేత నడిపించబడ్డాను. దేవుని మహాకృప చేత ఈ స్థలానికి తీసుకొని రావటం జరిగింది. ఏది ఏమైనా దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు మన మీద ఉంటుంది. నిజంగా దేవుని మహాకృప మనకు తోడుకుంటేనే మనం ఉంటున్నాం. ఎస్, ఇప్పుడు ఈరోజు మన కొరకు దేవుడు ఒక చిన్న వాక్యం ఇస్తున్నారు. మనందరం ఆలకించుదాం, అర్థం చేసుకుందాం. కీర్తనలు 21వ అధ్యాయం. ఇక్కడ రాయబడిన మాట, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఆమేన్. అద్భుతమైన మాట ఇది. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదము కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లేఖింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను దేశించు వారిని చిక్కించుకొనును. ఎస్, గొప్ప మాటను ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 21వ కీర్తన గ్రంథంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. మన పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన ప్రభు అంగీకరిస్తున్నాడు. ప్రభు అంగీకరిస్తే సరిపోతుంది, మన పట్ల అద్భుతాలు జరిగిపోతాయి. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయుస్సు నేను మనమందరం సర్వ సృష్టి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు బ్రతకాలంటే దేవుడు ఆయుష్ని ఇస్తేనే మనం బ్రతుకుతాం. అక్కాయ్, అన్నాయ్, బ్రదర్, సిస్టర్లో నేను బ్రతికే ఉన్నాను,
నేను బాగానే ఉన్నాను, నాకేం కాదు అంటే నీకేం కాదు, నాకేం కాదు. ఏ క్షణం ఎక్కడేం జరుగుద్దో తెలియదు. ఎక్కడ రాలిపోయాలో అక్కడ రాలిపోతున్నారు. గందరగోళంగా ఉంది పరిస్థితి. దేవుని మహాకృప చేత ఈరోజు మీరున్న స్థలంలో మీరును, ఇదిగో ఈ నెల్లూరు పరిసర ప్రాంతంలో నేను రాత్రి గుడారాల మీటింగ్కి పోయి అక్కడ అద్భుతంగా మీటింగ్ చూసుకొని తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నెల్లూరు ప్రాంతానికి రావడం జరిగిందంటే దేవుని కృప కాకేముంటుంది మన ఎడల? దేవుని మహాకృప. ఆయన కృపే మన జీవితంలో అద్భుతాన్ని జరిగించేది. ఇప్పుడు సజీవులుగా ఉన్నది మన బలం వలన కాదు, దేవుని కృప వలన. ఆయన ఆశీర్వదించి ఆయుష్కాలాన్ని పెంచి సజీవులుగా ఉంచితే ఈరోజు మనం బ్రతికి బట్ట కట్టి ప్రభువా దేవానాన్న అయ్యా బా తండ్రి అని పిలుచుకుంటున్నాం. అంతే కదా? అంతే. గందరగోళ పరిస్థితుల్లో ఉన్న చివరి కడవర లాస్ట్ దినాల్లో అకాయ్ అన్నాయ్ బ్రదర్ సిస్టర్లు మీకు చెప్పేంత రెండు కాదు, కానీ చెప్తున్నాను. కాస్త జీవితాలను మెరుగుపరుచుకొని కాస్త బలపడండి. ప్రార్థనలో కన్నీటి ప్రార్థన నేర్చుకోండి, ఉపవాస ప్రార్థన నేర్చుకోండి. దేవుని కొరకు బలమైన ప్రార్థన కలిగి జీవించండి. నీవు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కొడుకులు, నీ కోడలు, నీ కూతుర్లు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, నువ్వు ప్రార్థించే ప్రతి నీ రక్త సంబంధులు, బంధుమిత్రులందరూ దీవించబడినట్లు నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తాను. తప్పకుండా దేవుని మహాకృప చేత ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, దీవెన ఈ ఉదయకాలం ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు అనుగ్రహిస్తాను. ప్రార్థన చేస్తాను. కాస్త మీరున్న స్థలంలో కళ్ళు మూసుకోనండి. మీరెవరైనా సరే, ఏ కులమైన, ఏ మతమైన, జాతి అయినా, ఏ పేరైనా, ఏ సంఘానికి సంబంధించిన వారైనా, మనందరం సహోదర ప్రేమ కలిగి క్రీస్తు బిడ్డలమై ఉన్నాం. ఆయనే మహాసృష్టికర్త. సర్వ సృష్టి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని సృష్టించిన దేవుడు. ఆయన కృప. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకమైన ప్రియుడ రక్షకుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు నీ కృప చేత, మీ దయచేత ఈరోజు వరకు, ఈ 2025లో 3వ మాసంలో 7వ రోజు వరకు మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం. ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేరు. ఒకప్పుడు భయంకరమైనటువంటి మరణ స్థితిలో ఉన్న ఆయన, భయంకరంగా బతకలో చనిపోయినారన్న నన్ను మీరు బ్రతికించారు. అంతేకాకుండా ఈరోజు నిలబెట్టి నడిపిస్తూ అనేక ప్రాంతాలు తిప్పుతున్నారంటే మీ కృపణ ఆయన. ఏమి ఇచ్చినన్ను మీరు రుణం తీర్చుకోలేను. ఇదిగో నాయన, ఈ లైవ్ ద్వారా ఎంతమంది మీ మాటలు వింటున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. వారి యొక్క జీవితాల్లో ఉన్న కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నాయన విడిపించి శాంతి, నెమ్మది కలిగించండి, ఆనందం, ఆరోగ్యం కలిగించండి. అప్పుల అవమానాలు తొలగించండి. యేసునామములో బలహీనులుగా ఉన్నవారికి బలం, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ కృప దయచేయండి. ఇంకా 3 రోజుల పాటు గుంటూరు గుడారాల పండుగ జరుగుతుండగా అద్భుతంగా జరిగించండి అయ్యా. మద్రాసు మీటింగులు కూడా అద్భుతంగా జరిగించండి. ఇంకా ఎన్ని సంఘాలలో మీటింగులు జరుగుతున్నాయో అన్ని సంఘాలు అద్భుతంగా జరిగించండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం అనేకులు విని విశ్వసించి ముందుకు కొనసాగి కాస్త ప్రార్థనలో బలపడే కృప దయచేయమని. ఒకవేళ ఇంతవరకు ప్రార్థనలో ఉన్నప్పటికీ ఇంకా కాస్త మెరుగైన ప్రార్థన, ఇంకా విశ్వాస, నిరీక్షణ, పట్టుదల కలిగి కన్నీటి అనుభవంలో, ఉపవాసములో మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి స్తుతిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని కోట్ల కొలది, వేల కొలది స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకొని మా ప్రియుడు, పరిశుద్ధుడు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. యేసు నామమును సంపూర్ణ చేయగలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని మహాకృప చేత ఇంకా ఆయన బ్రతికించారు కనుక ఆయన సాక్షిగా ప్రపంచంలో బలమైనటువంటి సాధనంగా వాడబడాలని నా కోసం ప్రార్థన చేయండి. మీరందరూ ఇంతకుముందే నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. అందుని బట్టి మీకు మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్. గాడ్ ఈజ్ బ్లెస్ ఆల్ యూ.